ఆమె ఒక్కొక్కసారి రావణ సంహారము కొరకు ఎటువంటి నేపథ్యాన్ని సృష్టించాలో ఆ నేపథ్యాన్ని సృష్టించడానికి కావలసిన స్థితిని పొందుతుంది. మనకి భారతదేశంలో చాలా గొప్ప ధర్మాలలో ఒకటి ఏది అంటే పతివ్రతా ధర్మం. పతివ్రతా ధర్మంలో ఆమె నిరంతరము రామచంద్రమూర్తి యొక్క ఉపాసన. అంటే ఆమెకు కావలసినది ఏది అంటే ఏది చేసినా రాముని యొక్క కీర్తి నిలబడుతుందా, అంతే ఆమెకు కావలసింది. ఆమెకు కష్టమా సుఖమా అన్న మాటలు రెండు అన్వయం కావు. చూడండి, భక్తుడికి భగవంతుడికి ఎట్లా ఉంటుందో పతివ్రతా ధర్మంలో భర్తకి భార్యకి అనుబంధం అట్లాగే ఉంటుంది. భక్తుడికి చూడండి పతివ్రతా ధర్మమే. సరస్వతీదేవిగా వచ్చిన చతుర్ముఖ బ్రహ్మగారి యందు ఆమెది పతివ్రతా ధర్మమే. ఈ పతివ్రతా ధర్మాన్ని ఆమె ఎప్పుడూ పరదేవతగా కూడా విడిచిపెట్టదు, దాన్ని పాటిస్తూ ఉంటుంది. అందుకే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా అంటారు శంకర్లు. శివుడి పేరెత్తితే ఆమె కళ్ళు శృంగారరసాన్ని వర్షిస్తాయి. నేను మగవాణ్ణి అన్న ధోరణితో ఎవరైనా వచ్చి నిలబడితే ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది. ఎందుకంటే ఆమె ముందు కొడుకుగా నిలబడాలి మిగిలిన వాళ్ళు తప్ప నేను పురుషుణ్ణి అన్న భావనతో వెడితే ఆమె అంగీకరించడు. ఆమెకి భర్త యందు నిరతిశయ ప్రీతి, భర్తకి వ్యతిరేకమైన మాట కూడా ఆమె ఒప్పదు. అటువంటి పతివ్రతా ధర్మం ఆమెకి సహజమైన స్థితి. అదే ఆమె నరకాంతగా కూడా పాటించింది. అందుకే అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు కౌసల్య దగ్గరికి పిలిచి, అమ్మా నా కొడుకు అరణ్యవాసానికి వెడుతున్నాడు, అరణ్యవాసం అంటేనే కష్టాలని కదా, కానీ నువ్వు కోరి కోరి వెడుతున్నావు కదమ్మా మా వాడితోటి, మరి వెడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇంత కష్టపడిపోతున్నావు, మీ నాన్నగారు అలా 2 వరాలు కైకమ్మ అడిగిందని ఇవ్వడం ఏమిటి అని ఏదైనా అంటే నా కొడుకు సంతోషాన్ని పొందలేడు. భార్య శాంతి స్థానం, ఆయన ధర్మాచరణమునందు నువ్వు బాసట కావాలి, నువ్వు అట్లా ఉంచుకుని నిలబడాలి సుమా అని చెప్తే సీతమ్మ ఒక జవాబు చెప్తుంది. అంటే పతివ్రతా ధర్మము ఆమెకు ఎంత అలవోకయైన విషయమో తెలుసు.